మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది 1 వీక్ తర్వాత నేను కొత్తగా రివ్యూ పెట్టేదేం లేదు. ఆల్రెడీ సినిమా టాక్ ఏంటి, సినిమా పరిస్థితి ఏంటి, అసలు దాంట్లో క్వాలిటీ ఏంటి అందరికీ తెలుసు. అది నేను 1 వీక్ తర్వాత ఇప్పుడు వచ్చి ఇది బాగుంది అది బాగుంది అని చెప్పడంలో నో యూస్. సో ఇది ఒక ప్రాపర్ రివ్యూ వీడియో కాదు, మీరు thumbnail లో చూసే ఉంటారు. దీన్ని ఒక రివ్యూ కింద కాకుండా దీని నుంచి మనం ఏం మాట్లాడదాం అనుకుంటున్నాం అనే టాపిక్ తెచ్చా. విచ్ ఇస్ ద వర్స్ట్ కమర్షియల్ ఫిల్మ్ ఆఫ్ ఆల్ టైమ్. మీరు పాత మూవీలు తీసుకురావచ్చు, బట్ అవి ఇప్పుడున్న దరిద్రాల కంటే అవి ఎక్కడ ఎక్కువ కాదు. నాకు అనిపించినవి ఇంకా ఉన్నాయి. యాక్చువల్లీ ఇప్పుడు జైలర్ ఉంది, కానీ జైలర్ అంటే టోటల్ తమిళ ఆరిజిన్ నుంచి వచ్చింది కాబట్టి నేను దాన్ని కన్సిడర్ చేయట్లే. ఓన్లీ మన తెలుగు ఫిల్మ్స్ తీసుకుంటే అవుట్ అండ్ అవుట్ ఈ 5 బాగా స్టాండ్ అవుట్ అవుతాయి అనమాట. హరిహర్ వీరమల్లు కూడా యాడ్ చేయొచ్చు, రాయా సాబ్ కూడా యాడ్ చేస్తాను, కానీ యాక్చువల్గా 2 పక్కన పెడతాను. ఎందుకంటే ఆ 2 వేరే జానరస్, అవి కమర్షియల్ అని తీయలేదు. అంటే మీకు అర్థమైంది కదా, కమర్షియల్ అని తీయడం అంటే ఏంటి మీనింగ్ అంటే, ఇప్పుడు గుంటూరు కారం కానీ, మాస్ జాతర, అలా వైకుంఠపురంలో ఇవన్నీ కమర్షియల్ మూవీ ఫార్మాట్. అవి ఒక ఫ్యామిలీ ఎమోషన్ ఉంటుంది, 4 సాంగ్లు ఉంటాయి, 3 ఫైట్లు ఉంటాయి, ఒక ఇంట్రొడక్షన్ సీక్వెన్స్ ఉంటుంది, క్లైమాక్స్ ఉంటుంది, హీరో విలన్ ఈగో క్లాష్లు ఉంటాయి. ఇది కమర్షియల్ టెంప్లెట్. అంటే ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది, హీరోయిన్ రోల్ ఏం ఉండదు, పనికిరాదు అనమాట. దీంట్లో స్టోరీ ఏం ఉండదు. కమర్షియల్ మూవీలో స్టోరీ మోస్ట్లీ మాక్సిమం 2-3 కేటగిరీస్. ర్యాగ్స్ టు రిచెస్ అంటే ఎలా ఎదిగాడు ఒకడు, డాన్ కేటగిరీ, రివెంజ్ ఫ్యామిలీ రివెంజ్, క్రైమ్ రివెంజ్ కేటగిరీ, పోలీస్, 3 ఉంటాయి. ఇంకేమైనా ఉంటే మీరు చెప్పండి. మనం కూడా వీడియో చేసాం, టైప్స్ ఆఫ్ కమర్షియల్ ఫిల్మ్స్ అని ఒక వీడియో చేసాం, అది ఇక్కడ వదులుతాను చూడండి. తర్వాత ఆ ఫార్మాట్స్ తీసుకుంటే ఈ 5 వస్తాయి. ఇప్పుడు ఏంటి ఇందులో ఏదంత దరిద్రం ఎలా మాట్లాడుకుంటాం? వీటిలో మీరు ఏది వర్స్ట్ అనుకుంటున్నారో కామెంట్ చేయండి. మనం ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ మాట్లాడుకుందాం విత్ రిఫరెన్స్ టు దీస్ మూవీస్. సో మీరు వీటన్నిటిలో కామన్ అబ్జర్వ్ చేయండి టెంప్లెట్. ఇప్పుడు నేను చెప్పింది వీళ్ళేంటి ఒక ఎమోషన్ తీసుకుంటారు. ఇప్పుడు ఏంటంటే కమర్షియల్ సినిమా ఇది. ఏంటి మీనింగ్? ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేయాలి. వాళ్ళ హీరో స్క్రీన్ మీద డాన్స్ చేయడం, డైలాగ్ చెప్పడం, ఫైట్ చేయడం, హీరోయిన్ తో రొమాన్స్ చేయడం, ఇవన్నీ వాళ్ళకి ఫెటిష్ అనమాట. వాళ్ళు చూడాలనుకుంటున్నారు. మంచి హీరోయిన్ తో వీళ్ళు కాదు, వాళ్ళ హీరో రొమాన్స్ చేస్తే వీళ్ళు చూడాలనుకుంటారు. మంచి పెద్ద పవర్ఫుల్ యాక్టింగ్ చేయగల క్యారెక్టర్ ఆర్టిస్ట్ని తెచ్చి వాళ్ళని విలన్స్ కింద పెట్టి వీళ్ళు కాదు, వీళ్ళ హీరో కొడితే చూస్తారు. వీళ్ళు కాదు, వాళ్ళ హీరో డైలాగ్ చెప్తే ఇష్టం వీళ్ళకి. సో వీళ్ళు ఏం చేయరు, వీళ్ళకి ఆ హీరో మీద ఫెటిష్ ఉంది, వాడివన్నీ చేస్తే వీళ్ళు చూడాలనుకుంటారు. సో మెయిన్ బేస్ ఏంటంటే ఇవి ఫస్ట్ ఇవి ప్లాన్ చేస్తారు. అందుకే డైరెక్టర్స్ సో వాళ్ళకి రొమాన్స్ కావాలి కాబట్టి ఒక మంచి హీరోయిన్ పెడదాం, తనతో ఓన్లీ రొమాన్సే, ఇంక అవసరం లేదు, ఇంకేం అవసరం లేదు. ఆ హీరోయిన్ ఎంత పెద్ద యాక్టింగ్ చేసినా ఎంత ఏమున్నా మాకు అవసరం లేదు. తర్వాత వేరే సినిమాలు చూసుకోండి, మాకు కావాల్సింది వాళ్ళిద్దరు రొమాన్స్, అదొకటి పెట్టండి అంటారు కాబట్టి అది పెడతారు. విలన్ని కొట్టాలి, సో ఫైట్ కావాలి, సో ఒక 2-3 ఫైట్స్ కావాలి. హీరో ఇంట్రొడక్షన్ ఫైట్ కావాలి, అంటే వాడెంత తోపో చెప్పాలంటే ఒక 10 మందిని ర్యాండమ్గా కొట్టేయాలి కాబట్టి ఇంట్రొడక్షన్ ఫైట్ ఒకటి. అలా కాకుండా విలన్తో ఫైట్స్ ఉంటాయి, అది మెయిన్ సినిమా కాబట్టి. సో అవి ఉంటాయి. సాంగ్స్ కావాలి, ఒక ఐటమ్ సాంగ్ కావాలి, ఎందుకంటే మాకు ఒక హీరోయిన్ ఒక్క ఇది సరిపోదు, మాకు ఇంకా మసాలా కావాలి. ఇప్పుడు స్పెషల్ సాంగ్ అని చెప్పేసి హీరోయిన్స్ని పెట్టేస్తున్నారు. స్పెషల్ సాంగ్ అని పేరు పెట్టి ఐటమ్ అంటే బాగోదు, సో స్పెషల్ సాంగ్. అక్కడ పర్పస్ అదే, కానీ ఐటమ్ అంటే వీళ్ళకి ప్రాబ్లం అంతే. సో స్పెషల్ సాంగ్ అని పెట్టు, డైలాగ్స్ పెట్టు, పవర్ఫుల్ డైలాగ్స్, పంచ్ డైలాగ్స్ కావాలి. మీరు చూస్తే నేను పుట్టినప్పుడు ఇదే టెంప్లెట్, ఇప్పుడు అదే టెంప్లెట్. పోనీ బాగా తీస్తున్నారంటే లేదు, ఇంకా దిగజార్చారు ఈ టెంప్లెట్ ని. అప్పుడే బాగుండేది, దాన్ని ఇంకా అరగబెట్టి ఇప్పుడు ఇంకా వరస్ట్ గా తీస్తున్నారు. సో మీరు ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏంటంటే, నరీష్ అన్న వచ్చాడు ప్రెస్ మీట్ కి వచ్చి, మీరు నా నుంచి ఏదో కళాఖండ ఎక్స్పెక్ట్ చేసి, ఏదో పవన్ కళ్యాణ్ గారితో నేను సినిమా కొట్టి మీరు ఏదో వేరేలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తే సారీ, నాకు ఇదే వచ్చు, ఇదే తీస్తా అంట. సరే అన్న, నీ స్కిల్స్ నీకు తెలుసు, నీ టాలెంట్ ఎంత ఉందో మీకే తెలుసు, ఒప్పుకున్నావు. అంటే సెల్ఫ్ అవేర్నెస్ ఉండాలి, ఇదే వచ్చని ఒప్పుకున్నావు, ఓకే. కానీ వచ్చింది కూడా బాగా తీయాలి కదా. ఇప్పుడు ఈ ఎక్స్క్యూజ్ చెప్పి చాలా మంది ఈ మధ్య నాకు ఇదే వచ్చి ఇదే తీస్తా అనేస్తున్నారు. ఇంకొక డైరెక్టర్ కూడా ఎవరు అన్నారు, అంటే ఈ సింపతి డైలాగులు ఏంటో మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఉంటే సారీ, నాకు ఇదే వచ్చు అంటే ఇదే వస్తే ఏంటి అంటే డెవలప్ అవ్వరా? వేరే ఇండస్ట్రీని చూస్తున్నారు కదా, వాళ్ళ ఫిల్మ్ మేకింగ్. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏం కళాఖండాలు వచ్చేట్లే, సేమ్ స్టోరీలే. 25 ఏళ్ళ క్రితం వాళ్ళే స్టోరీలు తీసారు, అవే తీస్తున్నారు, మనం అవే తీస్తున్నాం. కానీ వాళ్ళు అట్లీస్ట్ ఏదో కొంచెం ఇంప్రూవ్ అవుతున్నారు కదా, మనం అది కూడా అవట్లే కదా. మనంటప్పుడు అదే తీస్తాం, మాకు అదే వచ్చంటే యూజ్ లేదు. ఎయిదర్ డెవలప్ ఆర్ డూ న్యూ కాన్సెప్ట్స్, అంతే, రెండే. అంతేగాని మేము కొత్త కాన్సెప్ట్ తేము,
మా స్టాండర్డ్స్ ఇంప్రూవ్ చేసుకోం, కానీ మీరు చూసేయండి అంటే ఎలాగా. సో అదొక పాయింట్. రెండోది ఏంటంటే చాలా మంది అంటే ఇప్పుడు నేను అనేదానికి అవతల సైడ్ ఆర్గ్యుమెంట్ ఏముంటుందంటే జనరల్ గా మన బార్బెలన్ ఆర్గ్యుమెంట్ అనమాట. నేను ఇంత డబ్బులు పెట్టాను, సో నాకు ఎంటర్టైన్మెంట్ కావాలి, నేను దానికోసమే వెళ్తాను. ఇది నేను చాలా వీడియోలు అడ్రస్ చేసా, ఇప్పుడు మళ్ళీ మాట్లాడదాం, ఎందుకంటే అలాంటి మూవీలో వస్తున్నాయి కాబట్టి మీకు కావాల్సినట్టు. సో ఇంకా ఆ టాపిక్ ఇది ఎక్స్పైర్ అవ్వట్లే. ఇంత డబ్బులు పెట్టారు, నేను మళ్ళీ ఏడవడానికి సినిమాకి రాను, నాకు బాధలన్నీ మర్చిపోయి కాసేపు గోల్ చేయడానికి నవ్వుకోవడానికి థియేటర్కి వస్తా కాబట్టి నాకు అలాంటి మూవీలు ఇవ్వండి, అదే చూస్తా అని ఆర్గ్యుమెంట్. ఓకే, మరి అవేమైనా మంచివి ఇస్తున్నారు, మరి అప్పుడు నువ్వు ఎందుకు ప్రొటెస్ట్ చేయట్లే, ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు, ఎందుకు చూసేస్తున్నావు? మీకు కావాల్సిన దాంట్లో కూడా చెత్తే వస్తుంది కదా, ఇందులో కూడా క్వాలిటీ లేదు కదా. మరి అప్పుడు డెఫినెట్ గా అప్పుడు మేము వచ్చి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ గురించి మాట్లాడతాం. ఇక్కడ రాజమౌళి అన్నకి వేరే వాళ్ళకి తేడా ఇది ఏంటంటే, ఇప్పుడు ఆయన తీసేవి ఏమి కళాఖండాలు కాదు, స్టోరీ వైజ్ చూస్తే వెరీ బేసిక్ స్టోరీస్. సగం రామాయణం మహాభారతం ఉంటాయి, మనకు తెలిసిన ట్రోప్ హీరో సేవియర్ ట్రోప్ అవే ఉంటాయి. కానీ ఆయన ఏం చేస్తున్నాడు, స్టాండర్డ్స్ ఇంప్రూవ్ చేసుకుంటున్నాడు. ప్రతి మూవీకి కొత్త టెక్నిక్స్, కొత్త ఫిల్మ్ మేకింగ్, విజువల్ వైజ్ చేంజెస్ తెచ్చి మీకు ఏదో ఒక కొత్త ప్రొడక్ట్ లాగా ఇస్తున్నారు. అప్పుడు ఆబ్వియస్లీ చూస్తాం, సపోర్ట్ చేస్తాం, బాగుంది కాబట్టి చూస్తాం. కొన్ని సీన్స్ కూడా మోస్ట్ నిబ్బెస్ట్ ఉంటాయి, అంటే మన కమర్షియల్ ఫ్యాన్స్ కావాల్సినట్టు రాస్తారు కొన్ని సీన్లు కావాలని, కానీ దాని చుట్టూ ఎంత స్కేల్ ఉంది, ఎంత గ్రాండర్ ఉంది, ఎంత డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉంది, వాటి వల్ల ఆయన సేవ్ అవుతున్నాడు. మిగతా వాళ్ళు ఏంటంటే వాళ్ళంత తీయరు, అంత బడ్జెట్ పెట్టి అలా తీయలేరు, మామూలుగా తీస్తారు. మామూలుగా తీసి అదే రొట్టె తీసినప్పుడు తేలిపోతాయి. నేను ఓజీ బెటర్ అంట, ఈ చెత్త అన్నిటికంటే ఓజీ బెటర్, ఎందుకంటే ట్రీట్మెంట్ డిఫరెంట్. స్టోరీ వరస్ట్, ఇది స్టోరీ ఉండదు, సెటప్ ఉండదు, బడ్జెట్ ఉండదు, ఎడిటింగ్ సరిగ్గా చేయరు, టైం ఇవ్వరు. ఇప్పుడు మీరు 40 days లో సంథింగ్ 50 days లో మూవీ తీసారు, అప్రిషియేట్. ఎందుకు? ఇప్పుడు గౌతమిపుత్ర శాతకర్ని 80 days లో తీస్తారు, మీరు ఇది అదే డేస్ లో తీసారు అనుకుందాం, వాళ్ళు 70-80 days లో తీసారు. మరి అదేం సినిమా, ఇదేం సినిమా? సో మీరు అది గొప్పలు చెప్పేసుకొని నాకు ఇంత టైంలో నేను తీసాను ఇది అంటే అది నాట్ ద పాయింట్. మాకు వద్దు, తీయొద్దు, మేము అడిగామేంటి, వద్దు, మంచి సినిమా తీయండి, టైం తీసుకొని తీయండి. అదొక పాయింట్. అసలు లాస్ట్ ట్రూత్ ఏంటంటే, ఇప్పుడు మన దగ్గర హీరోయిన్స్ ఒక ఏజ్ దాటాగా వాళ్ళని ఇంకా కాస్ట్ చేయడం మానేస్తారు, హీరోయిన్స్ కింద వాళ్ళని ఇంకా వదిలేస్తారు, నెగ్లెక్ట్ చేసి మళ్ళీ చాలా కాలం తర్వాత మళ్ళీ అమ్మ రోలు, వదిన రోలు, అక్క రోలకి తీసుకొస్తుంటారు. అలాగే కొంతమంది డైరెక్టర్స్ ని, కొంతమంది హీరోస్ ని నెగ్లెక్ట్ చేయాలి, ఇంకా వాళ్ళతో సినిమాలు చేయకూడదు. ఫ్యాన్స్ కోసం అనొద్దు, ఫ్యాన్స్ కోసం మాత్రం అనొద్దు. ఈ ఫ్యాన్స్ ఎప్పటికీ మారరు, వీళ్ళకి బ్రెయిన్ లేదు, వీళ్ళు అవే చూస్తారు, అందుకని చెప్పి తీసేస్తున్నాం అని చెప్పి సర్దేసుకోకండి. ఎందుకంటే వేరే ఆడియన్స్ ఉన్నారు, మాకు క్రాఫ్ట్ కావాలి, మాకు డెవలప్మెంట్ కావాలి, మాకు మంచి స్టోరీలు కావాలి, మంచి ఎక్స్పీరియన్స్ కావాలి, మాకు డబ్బులకు వర్త్ కావాలి, కానీ మీరు చెప్పే విధంగా కాదు, ఈ విధంగా. సో మరి మా కోసం ఎవరు తీస్తారు మూవీస్? మన వాళ్ళు నిజంగా వేరే ఇండస్ట్రీ వాళ్ళు డిబేట్స్ కి వచ్చినప్పుడు, ఆర్గ్యుమెంట్స్కి వచ్చినప్పుడు మన వాళ్ళు 1000 crores ఆర్గ్యుమెంట్ తెచ్చేస్తారు. అసలు 1000 crores సినిమాలు ఎన్ని ఉన్నాయి, పాత్ బ్రేకింగ్ అన్ని చేసేది ఎవడు, మేమే అని చెప్పి సంకలు గుద్దేసుకుంటారు మన వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర. బట్ స్టోరీ వైజ్ మీరే గుండెల మీద చేసుకొని చెప్పండి, మనం స్టోరీ వైజ్ ఏమైనా ఇంప్రూవ్ అవుతున్నామా? ఓవరాల్ అంటే ఏదో ఒకళ్ళు చేస్తున్నారని కాదు, ఒకళ్ళు ఇద్దరు చేయడం గురించి కాదు, ఓవరాల్ గా ఇండస్ట్రీ కోర్ లో ఇవి డెవలప్ అవుతున్నాయా? మీరు మలయాళం, తమిళ్, హిందీ కంపారిజన్స్ తీసుకొని ఒకసారి ఆలోచించి చెప్పండి, కామెంట్స్ లో చెప్పండి, ఇది అలా ఉందా లేదా అనేది పరిస్థితి. ఇంకొకటి ఉంది భయ్య, చాలా కాంట్రవర్షియల్ టాపిక్, ఇది మాట్లాడితే ఏమంటారు నాకు అది తెలీదు. అంటే చూసా, దీని మీద ఒక కామెంట్ కూడా చూసా. సో ఓకే, నేను ఒక్కడినే ఇలా ఆలోచించట్లేదని నాకు అనిపించింది. సినిమా పడిపోయింది, మీరు చూస్తున్నారు 2.5 hours సినిమా అనుకోండి, ఒక 1.5 hour తర్వాత సినిమా పడిపోయింది, లేపడానికి ఏం లేదు, ఆడియన్స్ కనెక్ట్ అవ్వట్లే, ఏం చేయాలో తెలియట్లేదు. అప్పుడు పెట్టేస్తారు. ఒకసారి ఆలోచించండి, ఇలా ఎన్ని సినిమాలు వచ్చాయని. నాకు అర్థమైంది సరే, కానీ మీరు ఒక పాయింట్, అది ఇప్పుడు ఒక 20 ఏళ్ళు అవే చూసాక మీకు ఎలా ఉంటుంది? అరే మళ్ళీ ఇదేనా, ఎందుకురా కావాలని ఇరికిస్తారు, మాకు ఎమోషన్ తెప్పించడం కోసం ఇంకా అదొక్కటే దొరికిందా మీకు అని అనిపిస్తుంది నిజంగా. అంటే ఆ పాయింట్ లాంటి ఇప్పుడు దాని మీద మనం ఏం అనలేము, కామెంట్ చేయకూడదు, అదేంటి అలా మాట్లాడుతావేంటి గురించి, అది అంత సెన్సిటివ్, ఓకే అందుకని మాట్లాడలేము. కానీ అరే బాబు ఆడు మిమ్మల్ని ఎర్రపప్పని చేస్తున్నాడు రా, వాడి సినిమా కాపాడుకోవడం కోసం మీకు ఆ సీన్లు పెట్టేసి ఎమోషనల్ చేసేస్తున్నాడు, కానీ లోపల డొల్ అక్కడ కవరింగ్ చేసుకుంటున్నాడు అని మీకు అర్థం అవుతుంది. ఈ యాంగిల్ ఒకసారి ఆలోచించండి. మన వాళ్ళకి స్టోరీ లేక, సీన్లు లేక, లేదా ఆ సినిమాలో ఎమోషన్ కి జనాలు కనెక్ట్ అవ్వక ఇవి వాడుకుంటారు. ఏదర్ మదర్ సెంటిమెంట్ వాడతారు, లేదా ఈ
సీన్ వాడతారు. మన వాళ్ళకి టూల్స్ అన్నమాట, అంటే సేఫ్టీ టూల్స్. ఎప్పుడు ఏమి డౌన్ అయిందన్నా ఇది ఒకటి పట్టుకొచ్చేస్తారు. ఏంటి మీకు స్టోరీ ఉందా లేదా, అసలు దానికి సంబంధం ఏమైనా ఉందా? స్టోరీ అప్పటిదాకా వెళ్తుంది, దానికి దీనికి సీన్ కి ఏమైనా సంబంధం ఉందా? మీరు వెళ్ళిపోండ్రా చూడద్రా సినిమా అని చేయడానికి చాలా ట్రై చేస్తున్నారు అనిపిస్తుంది. వాకౌట్ చేసి వెళ్ళిపోండి. సిమిలర్ చూడండి, మీ గుంటూరు కారంలో మదర్ సెంటిమెంట్ కింద అండర్లైనింగ్ చూస్తే వరస్ట్ రిటర్న్ సీన్స్, డైలాగ్స్ వర్స్ట్. గుడ్లు మీరు పెట్టాయా కోళ్ళు పెట్టాయా, ఇలా ఇలా చూసుకుంటే రమణగడ్ రెబలు, వాడికి అమ్మల డబలు, వర్స్ట్ సీన్స్ ఉంటాయి, బి గ్రేడ్ సీన్స్ ఉంటాయి, డైలాగ్స్ వర్స్ట్ ఉన్నాయి, స్టోరీ లేదు. అదొక స్టోరీయే కాదు అది. బట్ ఎలా కవర్ చేశారు? మదర్ సెంటిమెంట్ పెట్టి కవర్ చేశారు. సేమ్ మీరు చూడండి, ఇప్పుడు మాస్ జాతర, అక్కడ హీరోయిన్ ఎమోషన్ ఉంటుంది, ఏదో హీరోయిన్ ఎమోషన్, బోలా శంకర్ చెల్లి ఎమోషన్, అవే ఉంటాయి టెంప్లెట్స్. ఏదో ఒకటి వాడాలి, ఒక ఫ్యామిలీ ఎమోషన్ వాడాలి. ఒక పక్క దురందర్ చూడండి, ఇప్పుడు అందులో ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి కానీ అవి వాడుకొని దాని మీద సర్వే అవ్వదు సినిమా. అవి చాలా చిన్న పార్ట్స్ అవి. సినిమా అంతా ఇప్పుడు అది ఓకే, అది వేరే మొత్తం రియల్ ఈవెంట్స్ బేస్డ్ అది ఇది అనుకోండి సరే, బట్ తీసింది ఆ క్రాఫ్ట్ చూడండి. 24 క్రాఫ్ట్స్ అని ఉంటాయి కదా, కెమెరా వర్క్, ఎడిటింగ్, టేకింగ్, సెటప్, డైలాగ్స్, అసలు ఒక్క ఫ్లా అని ఉందా ఎందులో అయినా? అవి ఇంప్రూవ్ చేయండి, అలా చేయండి. స్టోరీ పోనీ ఏదో స్టోరీ మాకు సరే, మాకు మీ దగ్గర నుంచి మంచి స్టోరీలు రావని మాకు తెలుసు, ఇంకా ఎస్టాబ్లిష్డ్ అదే పోయింది. దాని మీద ఇంట్రెస్ట్ ఇవి డెవలప్ చేసి ఎక్స్పీరియన్స్ బిల్డ్ చేయండి దాని మీద. అది కూడా లేకుండా క్యాష్ చేసుకున్నట్టు హీరో ఒక ప్రొడక్ట్ ఆయన్ని పెండాలి, ఆయన్ని క్యాష్ చేయాలన్నట్టు తీస్తే సినిమాలు ఇంకా వాళ్ళ ఫ్యాన్స్ కూడా చూడరు, వాళ్ళు కూడా చూడలేకపోతున్నారు. నేనింతే సినిమాలో ఉంటుంది నా, ఏంటన్నా మీ గురువు ఇలా తీసాడు అనగానే రే మ్యాట్నిక్ కూడా మనమే టికెట్లు కొనాలరా. వాళ్ళు ఏదో చేసి కవర్ చేస్తారు మీకోసం, పాజిటివ్ రివ్యూలు పెడతారు సోషల్ మీడియాలో, కానీ డీప్ డౌన్ వాళ్ళకి నచ్చదు. వేరే వాళ్ళ దగ్గర కవరింగ్ కోసం చెప్పుకుంటారు, ఇంకా వాళ్ళకి నచ్చట్లేదు. మీరు ఇంకెవరి కోసం తీస్తున్నారు మరి? అది పాయింట్ భయ, బేసిక్ గా ఈ వీడియో పాయింట్ అది. సినిమా రివ్యూ అంటే అందులో చెప్పేదేం లేదు, వరస్ట్ అని అందరికీ తెలుసు. నేను కొత్తగా నేను చెప్పడానికి ఏం లేదు. సో ఎప్పటికైనా మన వాళ్ళు ఇవన్నీ ఆపేసి కొంచెం డెవలప్ అవుతారని నేను ఆశిస్తున్నా. హోప్ ఉంది. ఇంకా ఓన్లీ రాజమౌళి గారు, సుకుమార్ గారు ఉన్నారు అనుకున్న టైంలో, సుకుమార్ గారు అటు సైడ్ షిఫ్ట్ అయిపోగానే ఇంకెవర్రా అనుకున్న టైంలో సందీప్ రెడ్డి వంగ గారు వచ్చారు. ట్రాక్ తప్పినప్పుడల్లా ఎవరో ఒకళ్ళు వస్తారు అని నా హోప్ ఉంది. కాబట్టి నేను ఇంకా ఆశిస్తున్నా మన వాళ్ళు డెవలప్ అవుతారు, మంచి అంటే కోర్ లెవెల్లో డెవలప్ అవుతారు, స్క్రిప్ట్స్ అవి బాగా వస్తాయని ఆశిస్తున్నా. కాబట్టి చూద్దాం. అప్పటి వరకు ఇలాంటివి వస్తూనే ఉంటాయి, చూసి వదిలేయడమే, ఇగ్నోర్ చేయడమే. అని భయ్య ఈ సినిమాలో 2 మూమెంట్స్ నాకు హై అనమాట, పీక్ హై ఇచ్చాయి సినిమాలో. చెప్పాలి ఇప్పుడు నెగిటివ్సే కాదు, పాజిటివ్స్ కూడా చెప్పాలి ఆ సినిమా గురించి. 3 ఉన్నాయి, యాక్చువల్ 3 ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే మనోళ్ళు రథం అది జాతర చేస్తున్నప్పుడు విలన్స్ వచ్చి పంతులందరిని కొట్టేసి ఓవర్ యాక్షన్ చేస్తారు, అసలు మీనింగ్లెస్ ఓవర్ యాక్షన్. అది విలన్ ఏం చెప్పాడు, వెళ్ళి గొడవ చేయండి అంటాడు, వీళ్ళు ముష్టోల్లాగా వచ్చేసి ఇష్టం వచ్చినట్టు కొట్టేసి, అదా వర్స్ట్ అది కూడా. బట్ పక్కన పెట్టి అది సీన్ ఏంటంటే వచ్చి గొడవ చేస్తారు కదా, మనోడు కారు వేసుకొచ్చి ఆ రాడ్కి జెండా కట్టి ఇసిరేసి కొట్టి ఇది అది మంచి ఎలివేషన్ తో దిగితే విలన్ డైలాగ్ వేస్తాడు, ఎరా నీకు ఈ టైంలో డ్యూటీ ఆడేసాడు రాని. గంట నవ్వుకున్నా తెలుసు, సినిమా అయ్యేంత వరకు నవ్వుకున్నా. రెండోది పాత బస్తీ వెళ్ళి ఒక ముస్లిం క్రిమినల్ ని కొట్టడానికి తీసుకురావడానికి వెళ్తాడు, అరెస్ట్ చేయడానికి. అసలు పీక్ అక్కడ సీన్ మొత్తం పీక్. పర్టికులర్ గా అరే అలా ఎలా కాల్చావరా అంటే అగో ఇలా అని మళ్ళీ కాల్స్తాడు. అది ధైర్యం ఎలా వచ్చిందిరా అంటే ఇలా అని మళ్ళీ కాల్స్తాడు. నేనేదంటే అది నీ స్ట్రెంగ్త్ హరీష్ అన్న, అది నీ స్ట్రెంగ్త్. మిరపకాయలో ఇది చూసాం, ఈ అటకారం ఇది. మీరు పవన్ కళ్యాణ్తో ఏది తీయాలని రీమేక్ స్క్రిప్ట్లు తెచ్చి ఇవి తెచ్చి అవి తెచ్చి లాస్ట్కి ఏదో చేయకుండా ఒక మిరపకాయ టైప్ స్క్రిప్ట్ రాసుంటే నేను 1000 పెట్టాను చూసామండి. అది మీ స్ట్రెంగ్త్ ఏంటి, అది పట్టుకోండి. నాకు అది అర్థం కావట్లే. ఏ డైరెక్టర్ కూడా వాళ్ళ స్ట్రెంగ్త్ బేస్ చేసుకొని తీయట్లేదు. హీరోని పెట్టి ఆ హీరోకి ఏం చేయాలి, ఆ హీరో ఫ్యాన్స్ కి ఏం చేయాలి, ఇది జరుగుతుంది. అలా కాకుండా మీ స్ట్రెంగ్త్ బేస్ మీద మీరు స్క్రిప్ట్ రాసుకొని వచ్చి వీళ్ళకి చెప్పి తీయించండి. ఇక 3వ హై పాయింట్ మర్చిపోయాను కదా. 3వది ఏంటంటే బ్యూటిఫుల్ అనమాట. గాయపరిచాడు కాదు గేయపరిచాడు అంటాడు చూడు, అక్కడ వాకౌట్ చేద్దాం అనిపించింది. పీక్ అనమాట. సో ఈ 3 నాకు పీక్ మూమెంట్స్. మీకు కూడా ఈ సినిమాలో ఏం పీక్ మూమెంట్స్ ఉన్నాయో కామెంట్స్ లో చెప్పండి. సో వీడియో అంతే భయ్యా, మీకు నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంతవరకు ఎంజాయ్ చేయండి. ఉంటాం మరి, బాయ్.